హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. ఈరోజైతే ఒక హోలీ రంగోలీ వేస్తున్నాను. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారంటే హోలికా దహనం వల్ల జరుపుకుంటారు. మనకి పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాజు ఉండేవాడు. అతను మంచిగా భక్తి శ్రద్ధలతో ఒక వరాన్ని అయితే పొందుతాడు. అదేంటి అంటే తను ఎవరి చేతులతో కానీ, ఒక జీవి కానీ, ఒక మనిషి కానీ చేతులతో కానీ, ఇంటిలో కానీ బయట కానీ ఎటువంటి అస్త్రాలతో కానీ చావు ఉండదు అనే వరాన్ని అయితే పొందుతాడు. సో ఆ వరాన్ని పొందడం వల్ల తన్ని ఎవరూ చంపలేదని, ఇంకా తనకు తానే దేవుడినని ఫీల్ అయిపోతూ గర్వానికి గురవుతూ ఉంటాడు. సో దానివల్ల భూలోకంలోను స్వర్గలోకంలోను దేవతల పైన అతనైతే వాళ్ళని బాధిస్తూ ఉండేవాడు. నేనే దేవుడిని, నన్నే పూజించండి, ప్రజలను కూడా నన్నే పూజించండి, నేనే దేవుడిని అని చెప్తూ ఉండేవాడు. ఇలా అవుతుండగా తనకు కొడుకు ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడు చాలా భక్తి కలవాడు, విష్ణుమూర్తి భక్తి కలవాడు. సో తను కూడా నేనే దేవుడిని, నన్నే పూజించాలి, నువ్వు విష్ణుమూర్తిని పూజించకూడదు అని రకరకాల శిక్షలు వేసేవాడు. ప్రతి శిక్షలో కూడా తనని కాపాడుతూ వచ్చేవాడు విష్ణుమూర్తి. అయితే వాళ్ళ చెల్లి హోలికతో ఒక పథకాన్ని అయితే ఆలోచిస్తారు. అది ఏంటి అంటే, నీతో పాటు ప్రహ్లాదుని కూడా నీ ఒడిలో కూర్చోబెట్టి మంటల్లో నువ్వు కూర్చో, నువ్వైతే మంటలు నిన్ను చేరకుండా ఒక వస్త్రాలు అయితే ధరించుకొని కూర్చో, ప్రహ్లాదుడైతే కాలిపోతాడు, నీకు ఏమీ అవ్వదు అని పథకాన్ని వేసి, సరే ప్రహ్లాదుడికి చెప్తారు, నువ్వు కూడా కూర్చో మంటల్లో అని చెప్తాడు. అయితే హోలిక తన ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రహ్లాదుడిని కూర్చుంటుంది. కానీ హోలిక మాత్రం ఇది మంటలు అంటుకొని వస్త్రాలను అయితే వేసుకొని కూర్చుంటుంది, ఒక దుప్పటి కప్పుకొని. అయితే ఇట్లా మంటల్లో కూర్చోగానే హోలిక ఉండే వస్త్రాలు అనేవి ప్రహ్లాదుడికి వచ్చి హోలిక అనేది కాలిపోతుంది. ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు. ఇదంతా విష్ణుమాయ అన్నమాట. విష్ణుమూర్తి వచ్చి కాపాడుతాడు. ఈ విధంగా మంచి అనేది చెడు పైన ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది అన్నది మనకి చెబుతుందన్నమాట. ఎప్పుడు కూడా మంచి చెడు పైన ఎప్పుడు గెలుస్తుంది, చెడు కాలిపోతుంది, అలానే మనుషుల్లో ఉండే చెడు కూడా కాలిపోతుంది అని ఆ నెక్స్ట్ డే అందరూ కూడా రంగులతో అందరూ పిండి వంటలు వండుకొని హోలీ జరుపుకుంటారనమాట. ఇది ఒక కథ అండి. అలానే ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే, మనకి కృష్ణుడిని నల్లవాడని ఏడిపిస్తూ ఉంటే ఆ విషయం యశోదతో చెప్తే, సరే రేపు ఫుల్గా రాధా పైన కూడా కలర్లు వేసేద్దామని ప్లాన్ వేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు హోలీ అనేది జరుపుకుంటారు గోపికలతో కృష్ణుడు. సో ఇదొక కథ కూడా ఉంది. అలానే శివుని గురించి కూడా వేరొక కథ ఉంది. మీకు ఆ కథ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అలానే అందరికీ హ్యాపీ హోలీ. ఈ రంగోలీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే అందరూ హోలీ తమలో ఉన్న చెడుని కాల్చి మంచిని పంచుతూ వాళ్ళ లైఫ్ కూడా రంగులమయంగా ఉండాలని ఈ హోలీని జరుపుకుంటూ ఉంటారు. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. మీ లైఫ్లో కూడా అన్ని రకాల రంగులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలానే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి అందుతుంది. ఓకే, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.